అంతర్జిల్లా బైకుల దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 25 లక్షల విలువైన 50 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని చోరీకి గురైన ద్విచక్ర వాహనాలని ఎస్పీ వకుల్ జిందాల్ హాజరుపరిచారు. పల్నాడు జిల్లా గురిజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన బొప్పూరి మల్లికార్జునరావు ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంలో దిట్ట అని చెప్పారు. మద్యానికి బానిసైన నిందితుడు భార్యకు దూరంగా గుంటూరు నివాసం ఉంటున్నాడు. రైల్వే స్టేషన్ ఏరియాలోని మడత మంచాల లాడ్జిలో పనిచేస్తున్నట్లు నటిస్తూ గుంటూరు దాచేపల్లి మాచెల్ల పిడుగురాళ్ల ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకి పాల్పడ్డాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు బొప్పూరి మల్లికార్జునరావుని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడి వద్ద బైకులు కొన్న మరొక ముగ్గురిపై కేసు పెట్టినట్లు ఎస్పీ వివరించారు. బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ కొత్తపేట ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. సో దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్కి అదేవిధంగా డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దొంగతనాలు ఏదైతే జరుగుతున్నాయో అది త్వరగా ట్రేస్ చేసి రికవర్ చేయమని. దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి గారు ఆయన టీంతో కలిసి మంచి పని చేయడం జరిగింది. బొప్పూరి మల్లికార్జునరావు అలియాస్ పున్నారావు అనే అతన్ని ఒక బైక్ దొంగతనం చేసి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ అతన్ని ఇంటెరోగేట్ చేస్తే అతను 50 బైక్స్ 50 టూ వీలర్స్ అతను దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఆ 50 బైక్స్ని ముగ్గురు రిసీవర్స్ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ 50 బైక్స్ విలువ సుమారు 25 లక్షలు. ఈ 50 బైక్స్ మన కొత్తపేట పోలీస్ స్టేషన్లో 14, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించి 4, లాలాపేట సంబంధించి 4, అరుండల్పేట సంబంధించి 8, పిడుగురాల 2, దాచేపల్లి 4, మాచర్ల సంబంధించి ఒక బైక్. టోటల్ 37 బైక్స్ దొంగతనం అయినట్టు మన దగ్గర ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ కేసెస్లో ఈ బైక్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 13 బైక్స్ మనం దానికి సంబంధించి ఇంకా అది ఎవరివి ఏంటి అన్ని రికార్డ్స్ ఇంకా తీయాల్సి ఉంది. సో 13 బైక్స్ కూడా రికార్డ్స్ తీసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసు సంబంధించి ఈ 37 కేసెస్ సంబంధించి ఎవరైతే ఈ మల్లికార్జునరావు అనే అతను ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా గుర్జాలాకి సంబంధించిన రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి 15 బైక్స్ అతను ప్రాపర్టీ రిసీవర్గా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహేష్ అనే అతని దగ్గర నుంచి 6 బైక్స్, అదేవిధంగా ఇంకొక అక్యూజ్ దగ్గర నుంచి 7 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం రికవర్ చేసిన ప్రాపర్టీ 50 బైక్స్ విలువ ఆల్మోస్ట్ 25 లక్షలు. ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పీ ఆధ్వర్యంలో టీం మంచి పని చేయడం జరిగింది. సో కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి, ఎస్ఐ డి రమేష్,